వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. గురుబ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శరదా శరదాంభోజ వదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్. ఔదుంబరః కల్పవృక్షః కామధేనుశ్చ సంగమః చింతామణిగురోః పాదౌ దుర్లభౌ భువనత్రయే. ఓం గం గణపతయే నమః. సద్గురవే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః. మనము శ్రీ గురు చరిత్ర త్రయోదశాధ్యాయానికి చేరుకున్నామమ్మా. ద్వాదశోధ్యాయ పరంగా ఆ యొక్క నరహరి ఇల్లు విడిచిపెట్టి వెళ్ళటానికి తల్లి అనుమతి కోరటం, ఆమెకు మరికొంతమంది సంతానం కలిగేదాకా మొత్తానికి ఇంట్లోనే ఉంటాను, ఇంటి వద్దనే ఉంటాను, తదుపరి మాత్రం ఇహ అనుమతినియ్యవలసిందే అని చెప్పి అడగటం. తరువాత వారు బదరీనాథ్, కాశీ మొదలైనటువంటి క్షేత్రాలని చేరటం, అక్కడ నిత్యము కూడా కాశీలో అనుష్ఠానాలు అవన్నీ చూసి ఈ యొక్క కృష్ణ సరస్వతి స్వామి వారి శిష్యులందరూ కూడా వారిని ఒక గొప్ప మహాత్ముడిగా, ఇంత చిన్న వయసులోనే ఇంత పద్ధతిగా, ఇంత వైరాగ్యమూర్తిగా ఉన్నారే అని చెప్పి భావించటం. తదుపరి కృష్ణ సరస్వతి స్వామి వారి వద్ద సన్యాసం స్వీకరించడం. అంటే ఆయన పూర్ణుడైనప్పటికీ కూడా ఏదైతే నిర్దేశించబడినటువంటి విధానం ఉన్నదో ఆ విధానాలని మహనీయులు ఎప్పుడూ కూడా అతిక్రమించకుండా లోకులకి ఆదర్శప్రాయులై నిలవడానికి, లోకులకి ఆ విధి విధానాలు తెలియజేయడానికి అన్నట్లుగా వారు అలా ఆచరించి చూపించారు అనే భావన మనం ఇక్కడ తీసుకోవాలి. అప్పటి నుంచి కూడా నరహరి బదులు నృసింహ సరస్వతి అనేది సన్యాసం అనంతరం వచ్చినటువంటి నామధేయం అని మనం గ్రహించాలి. ఏమ్మా, తదుపరి నాడు కొనసాగించుకుందాం. ఈ యొక్క 13, 14, 15 అధ్యాయాలు శ్రీగురుడు, ఈ నృసింహ సరస్వతి స్వామి వారినే శ్రీగురుడు అని అంటారమ్మా. ఆ శ్రీగురుడు శిష్యులకు ఆశ్రమ ధర్మాలను వివరించి చెప్పారుట. తెలుసుకుందాం. ప్రస్తావన: పరమపురుషార్థ ప్రాప్తికి ధర్మం పునాది లాంటిది. అట్టి ధర్మానికి శృతి, స్మృతి, సదాచారము, ఆత్మసంతృప్తి అన్నవి 4 ప్రమాణాలు. కనుక సూక్ష్మమైన బుద్ధి మొదటి రెండింటిని హృదయగతం చేసుకుని సందేహాస్పదమైన అంశాలలో సత్పురుషుల ఆచారాన్ని స్వీకరించాలి. ఈ మూడింటికి సమ్మతమైన ధర్మాన్ని తెలుసుకుని సత్వశుద్ధి చేత శ్రద్ధతోనూ తృప్తిగాను ఆచరించగలగటమే 4వ ప్రమాణం. కానీ శృతులకు అర్థం చెప్పగలవారు, వాటి పరంగా స్మృతులను అన్వయించగలవారు ఎవరు? అంత నిర్దుష్టంగా వాటిని తెలిసి ఆచరించి కృతార్థత నొందిన వారే సత్పురుషులు. కనుక వారి వాక్యాలే, ఆచరణయే ప్రమాణం. కనుక ధర్మాన్ని వారి వద్దనే నేర్చుకోవాలి. అది తెలపడానికి ఈ అధ్యాయంలో శ్రీ నృసింహ సరస్వతి స్వామి స్వయంగా శిష్యులకు ఉపదేశించారు. ఆయన వలె ఆశ్రితులకు సర్వాపదల నుండి అభయమివ్వగలవాడే సద్గురువు. ఆయనయే 4 పురుషార్థాలకు ఉత్తమమైన మార్గం తెలపగలవాడు.
ప్రసాదించగలవాడు. సన్యాస ధర్మాలను శ్రద్ధతో పరిశీలించి వాటిని ఆచరించడానికి సంసిద్ధులైన వారే తురీయాశ్రమాన్ని స్వీకరించ యోగ్యులని ఈ అధ్యాయం తెలుపుతుంది. అలా సుఖదుఖాలకు లొంగక ధైర్యంతో స్వధర్మాన్ని ఆచరించగలగాలి అంటే కూడా సద్గురుని అనుగ్రహమే శరణ్యం. కథారంభం. మనకి శ్లోకరూప గురుచరిత్ర ద్వారా ఈ అధ్యాయానికి శ్లోకం ఏమిటి అంటే, భూమిం ప్రదక్షిణీకృత్య సశిష్యో వీక్ష్య మాతరం జహార ద్విజశూలార్తిం శ్రీదత్త శరణం మమ. శ్రీగురుని కథ శ్రద్ధగా విని పులకించిపోయిన నామధారకుడు సిద్ధమునికి నమస్కరించి, స్వామి, ఈ శ్రీగురు చరిత్ర ఎంత విన్నా తనివి తీరడం లేదు. నా పరిస్థితి లేత పచ్చికను చవిచూసిన ఆకలిగొన్న ఆవువలే ఉన్నది. నేను ఎంత అల్పజ్ఞుడనో నాకిప్పుడు తెలుస్తున్నది. అజ్ఞానం వలన భ్రష్టుడనై నేనే వెనుక కష్టాలు కొని తెచ్చుకున్నానని, శ్రీగురుని పక్షాన ఎట్టి లోపము లేదని తెలుసుకున్నాను. అజ్ఞానాంధకారంలో దారి కనిపించకున్న నాకు జ్ఞానజ్యోతి అయిన మీరే శ్రీగురుని చూపారు. మీ రూపంలో శ్రీగురుడే నన్ను అనుగ్రహించారు. మీరు చేసిన మేలుకు నేను ఎప్పటికీ మీ రుణం తీర్చుకోలేను. కల్పవృక్షానికి, చింతామణికి జ్ఞానమిచ్చిన వారికి ఏమి చేసి ప్రత్యుపకారం చేయగలము? సాయిరాం. మీ బోధ వలన నాకు సర్వార్థ సాధకమైన నిరంతర గురుస్మరణ కుదురుతోంది. దయతో అటు తరువాత శ్రీగురుడు ఎక్కడకు వెళ్ళారో, ఏమి చేశారో సెలవీయండి అని ప్రార్థించినాడు. సిద్ధయోగి సంతోషంతో అతని శిరస్సున చేయి పెట్టి, నీ జన్మ ధన్యమైంది. శ్రీగురుని పాదాలు నీ హృదయంలో చోటు చేసుకున్నాయి కనుకనే ఇలా కోరగలుగుతున్నావు. ఇందువలన నీవు తరించడమే గాక సాటివారిని కూడా తరింపచేయగలవు. నీవడుగుతూ ఉంటే మాకు కూడా ఆనందం కలుగుతున్నది అని ఆ వివరాలు ఇలా చెప్పారు. మనం గత అధ్యాయాల్లో చెప్పుకోదా, గురు దర్శనం, గురు కృప ఉంటేనే మంచి విషయాల పట్ల శ్రద్ధ కలుగుతుంది అని. శ్రీగురుడు ప్రయాగలో ఉండగానే వారి మహిమ గురించిన ఖ్యాతి అన్ని దిక్కులా వ్యాపించి ఎందరో ఆయనకు శిష్యులయ్యారు. వారిలో ముఖ్యుడు మాధవుడు. మాధవుడు సిద్ధుడు, బాలుడు, ఉపేంద్రుడు, జ్ఞానజ్యోతి, సదానందుడు, కృష్ణుడు అని 7గురము స్వామికి ముఖ్య శిష్యులం. మా అందరి పేర్లకు చివర సరస్వతి అనే బిరుదు ఉంటుంది. శ్రీగురుడు మమ్ములను, మరికొందరు శిష్యులను వెంటబెట్టుకుని అనేక తీర్థాలు, క్షేత్రాలు పవనం చేస్తూ దక్షిణ దేశం తిరిగి వచ్చి పూర్వాశ్రమంలో తమ జన్మస్థానమైన కారంజ నగరం చేరారు. అప్పుడు వారి తల్లిదండ్రులు, తోబుట్టువులు ఆయన రాకకు ఎంతో సంతోషించారు. స్థానిక జనమంతా ఆయనను దర్శించి పూజించారు. వారిలో బ్రాహ్మణులందరూ స్వామిని తమ ఇంటికి భిక్షకు ఆహ్వానించసాగారు. శ్రీగురుడు అందరి ఆహ్వానాలు అంగీకరించి ఒకే సమయంలో అనేక రూపాలలో అందరి ఇళ్లకు వెళ్ళి భిక్ష చేశారు. అందరూ ఆ లీలకు ఆశ్చర్యపడి ఆయన సర్వవ్యాపకుడైన భగవదవతారమని గుర్తించారు. ఒకరోజు ఆయన తల్లిదండ్రులకు శ్రీపాద రూపంలో మళ్ళీ దర్శనమిచ్చారు. వెంటనే అంబకు పూర్వజన్మ స్మృతి కలిగి భర్తతో, నాథ, క్రితం జన్మలో లోకపూజ్యుడైన కొడుకు కలగాలని నేను శ్రీపాదస్వామిని పూజించి వారి ఆదేశానుసారం శని ప్రదోష పూజ చేశాను. ఈ జన్మలో ఆ కోరిక నెరవేరి నా జన్మ సార్థకమైంది అని చెప్పింది. అప్పుడు ఆ దంపతులు తమను సంసార సాగరం నుండి ఉద్ధరించమని ఆయనను కోరారు. అప్పుడు శ్రీగురుడు, ఏ వంశంలో ఉత్తముడైన సన్యాసి జన్మిస్తాడో ఆ వంశంలోని 42 తరాల వారు తరిస్తారు. ఆ కులమంతటికి బ్రహ్మలోక ప్రాప్తి కలుగుతుంది.
అంతకు ముందు నరకంలో పడిన పితృదేవతలు కూడా బ్రహ్మలోకం పొందుతారు. మీ కులంలో నేను జన్మించాను గనుక మీకు బ్రహ్మపదం లభిస్తుంది. మీ పిల్లలు పూర్ణాయుష్మంతులై అష్టైశ్వర్యవంతులై సుఖంగా జీవిస్తారు. మీరు వారి బిడ్డలను మనుమలను కూడా చూడగలుగుతారు. చివరి దశలో క్షేత్రాలన్నింటిలో ఉత్తమమైనది, వేదాల చేత కీర్తించబడినది అయిన కాశీలో మీరు నివసిస్తారు. మీకు ఎట్టి చింత అవసరం లేదు అని అభయమిచ్చారు. అప్పుడు పూర్వాశ్రమంలో స్వామివారి సోదరి అయిన రత్న ఆయనకు నమస్కరించి, స్వామి, నాకు కూడా సంసార తాపత్రయం తొలగించి నిర్లిప్తత ప్రసాదిస్తే తపస్సు చేసుకుంటాను అని ప్రార్థించారు. అప్పుడు శ్రీగురుడు నవ్వి, అమ్మా, స్త్రీలకు పతిసేవ వల్లనే మోక్షం లభిస్తుంది, అభీష్టాలు కూడా నెరవేరతాయి. కాబట్టి భర్తయే పరమేశ్వరుడన్న భావంతో ఆయనను సేవించు. గృహిణులకు అదొక్కటే మార్గమని వేదం చెప్పింది అన్నారు. అప్పుడు ఆమె, స్వామి, మీరు త్రికాలగ్నులు, నా ప్రారబ్ధం ఎలా ఉన్నదో నా భవిష్యత్ ఏమో తెల్పండి అని కోరింది. శ్రీగురుడు, నీ సంస్కారం తామసికమైనది. పూర్వజన్మలో అన్యోన్యంగా ఉన్న దంపతులకు తగవు పెట్టి వారిని విడదీశావు సాయిరాం. అందువలన ఈ జన్మలో నీ భర్త నిన్ను విడిచి సన్యాసి అవుతాడు. పూర్వజన్మలో నీవొక ఆవును కొట్టి చంపావు సాయిరాం. అందువలన నీకు ఈ జన్మలో కుష్ఠురోగం వస్తుంది అని చెప్పారు. వెంటనే రత్న భయంతో ఏడుస్తూ ఆయన పాదాల మీద పడి, గురుదేవా, నన్ను రక్షించండి అని వేడుకున్నది. శ్రీగురుడామెను ఓదార్చి, అమ్మా, మా అనుగ్రహం వలన ఈ కర్మఫలం నీవు వృద్ధాప్యంలో అనుభవిస్తావు. నీకు కుష్ఠురోగం వచ్చినప్పుడు మా దర్శనమవుతుంది. నీకు కుష్ఠురోగం పొడసూపగానే దక్షిణ దిక్కున ఉన్న భీమానదీ తీరంలోని పాప వినాశ క్షేత్రానికి వెళ్ళు. భీమా అమరజానది సంగమం దగ్గర ఉన్న గంధర్వపురంలో ఆ తీర్థమున్నది అని చెప్పి శ్రీగురుడు తమ శిష్యులతో కలిసి గోదావరి పుట్టిన క్షేత్రమైన నాసికకు బయలుదేరారు. చదువుతూ ఉంటే మనకేం గుర్తొస్తోంది? వెంకయ్య స్వామి వారు అంటారు చూడండి, అవధూత లీలలు. మైసూరు మహారాజా వారిని చూస్తే మనకేం వస్తుందయ్యా, మనం చేసుకున్నదే మనకు అని. మనం సహజ లౌకికంగా ఆలోచిస్తే లౌకిక ధోరణిగా, అంతటి శ్రీగురుడి సోదరి కదా ఆవిడ పూర్వాశ్రమంలో. అట్లాంటిది ఏముంది, ఇంకా అట్లాంటి వాళ్ళకి ఏం కష్టాలు ఉంటాయి, కొంగు బంగారంలాగా ఆయన ఉన్నారు కదా అని చెప్పి అట్లా అనుకుంటాం. వాళ్ళకేం కష్టాలు ఉండవు అనేటువంటి దృక్పథం మనకి సహజంగా ఉంటుంది. కానీ ఇక్కడ చూడండి, ఎవరి కర్మఫలం వారిదే కదా. అయితే మేలు ఏమిటి అంటే ఆ కర్మ నివారణోపాయం చక్కగా సూచించే సదుపాయం ఆవిడికి కలిగింది అని చెప్పుకోవాలి. నామధారక, ఈ పరమ పవిత్రమైన గోదావరి నదిని వృద్ధగంగా అంటారు. దాని ఒడ్డున ఎన్నో పుణ్యతీర్థాలున్నాయి. అదెలా వచ్చిందో చెబుతాను. పూర్వం మునులు భూమిపై ఒడ్లు చల్లి తమ తపోమహిమ వలన ఆ రోజే పంట పండించుకునేవారు. ఒకరోజు బ్రహ్మర్షి అయిన గౌతముడు ఒడ్లు చల్లి తపస్సుకు కూర్చున్న సమయంలో మునులందరూ సమావేశమై ఈయనకొక సంకటం కల్పిస్తే ఈయన మనందరి కోసం గంగను భూలోకానికి తీసుకురాగలడు, జీవులన్నిటికీ ఆ నదీ స్నానం వలన సద్గతి లభిస్తుంది అని నిశ్చయించుకున్నారు. అందరూ కలిసి ఒక ఆవును దూడను దర్భలతో తయారు చేసి తమ తపశ్శక్తితో వాటికి ప్రాణం పోసి గౌతముని పంట చేను పైకి తోలారు. అనుష్ఠానం చేసుకుంటున్న గౌతముడు ఆవును చూచి తన చేతిలోని దర్భతో దానిని అదిలించాడు. వెంటనే ఆ ఆవు మరణించింది. గోహత్య చేసినందుకు ప్రాయశ్చిత్తంగా గంగానదిని భూమిపైకి రప్పించి అందులో స్నానం చేయమని మునులందరూ కోరారు. గౌతముడు అందుకు అంగీకరించి తపస్సు చేసి శంకరుని అనుగ్రహంతో గంగను భూమి మీదకు తెచ్చాడు. అందుకే దీనిని గౌతమి అంటారు. అదియే ఈ గోదావరి. ఇది కూడా గంగ అంతటి పవిత్రమైనది కనుకనే
శ్రీగురుడు దాని పుట్టుక స్థానమైన త్రయంబకానికి వచ్చారు. తరువాత ఆయన ఆ నది యొక్క 2 తీరాలలో ఉన్న పుణ్యక్షేత్రాలను దర్శిస్తూ గోదావరి పరిక్రమం చేశారు. ప్రదక్షిణ. ఆ పర్యటనలో శ్రీగురుడు మంజరీకరం అనే క్షేత్రానికి వచ్చారు. అక్కడ మాధవారణ్య స్వామి అనే ఒక సన్యాసి నరసింహావతారాన్ని పూజిస్తూ ఉండేవారు. ఒకరోజు అతనికి ధ్యానంలో తన ఇష్టదైవానికి బదులు శ్రీగురుని దర్శనం అయింది. తరువాత అతడు శ్రీగురుని దర్శించి సాష్టాంగ నమస్కారం చేసి గద్గద కంఠంతో, మీరు సాక్షాత్తు ఈ నదికి ఉత్తర తీరాన ఉన్న శ్రీలక్ష్మి సమేతుడైన శ్రీ నరసింహస్వామియే అన్నాడు. మా దర్శనం వలన నీ సేవ ఫలించింది. ఇక నుండి ఆత్మభావంతో మమ్మల్నే ధ్యానిస్తూ ఉండు అని శ్రీగురుడు తమ దివ్య దర్శనం అనుగ్రహించారు. చూసారా, సాధు సత్పురుషుల దర్శనం కలిగితే ఏమిటి, మన యొక్క ఆధ్యాత్మిక సేవకి అది ఒక ఫలితం అన్నమాట. అది మాధవారణ్యుడు పారవస్యంతో ఇలా స్తుతించాడు. ఓ జగద్గురు సార్వభౌమ, మీకు జయము జయము. నరునిలా కనిపిస్తున్నా మీరు త్రిమూర్తి స్వరూపం, లోకాలను ధరించే జగజ్యోతి అయిన పరమపురుషులు. మీ పాదదర్శనం వలన కృతార్థుడనయాను. శ్రీగురుడు, మాధవారణ్య, నీకు మంత్రసిద్ధి అయి నిశ్చయమైన పద్ధతి లభించింది. నీవు నిత్యము మా స్వరూపమైన నృసింహమూర్తికి మానసిక పూజ చేశావు కనుకనే మా ప్రత్యక్ష దర్శనం లభించింది. నీకు శాశ్వత బ్రహ్మపదం లభిస్తుంది అని ఆశీర్వదించి గోదావరి పరిక్రమం కొనసాగించారు. తరువాత శ్రీగురుడు వాసర బ్రహ్మేశ్వర క్షేత్రం చేరి స్నానానికై శిష్యులతో కలిసి నది ఒడ్డుకు వచ్చారు. ఆ క్షేత్రంలో ఒక బ్రాహ్మణుడు తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడుతూ ఉండేవాడు. అన్నం తింటే చాలు అతనికి ప్రాణం పోయేటంత బాధ కలిగేది. ఒక మొహర్నవమి నాటికి అతను భోజనం చేసి 1 రోజులైంది. ఆ రోజు అతడు కడుపు నిండా భోజనం చేసేసరికి విపరీతమైన కడుపు నొప్పి వచ్చింది. అన్ని జీవులకు ఆధారమైన అన్నం సరిపడకుండా వచ్చాక నేను జీవించటం కంటే మరణించటమే మేలు అని అనుకుంటూ అతడు ఆ రోజు గోదావరిలో పడి చావాలని నిశ్చయించుకున్నాడు. అతడు తన మెడకొక బండ కట్టుకుని ఆయాసపడుతూ చివరిసారిగా శివుని స్మరించి, స్వామి, నేను పూర్వజన్మలో పేదలకు అన్నదానం చేయలేదు, అతిథులను ధిక్కరించాను, ఈ జన్మలో భూమికి భారమయ్యాను. ఎట్టి పుణ్యము గత జన్మలో చేయనందువలనే కాబోలు ఈ జన్మలో కొద్దిపాటి పుణ్యఫలం కూడా అనుభవించలేదు. బ్రాహ్మణుల జీవనము, పశువుల గ్రాసము అపహరించానో, నమ్మిన వారికి ద్రోహం చేశానేమో, తల్లిదండ్రులను అవమానించానేమో, లేక ఎన్నో జీవులకు నివాసమైన వనానికి నిప్పు పెట్టానో, తల్లిదండ్రులను విడిచి భార్యతో కలిసి మృష్టాన్న భోజనం చేశానో, లేక వధూవరులను చంపానేమో, లేకుంటే అన్నమే గిట్టని ఈ వ్యాధి నాకెందుకు వస్తుంది? ఈశ్వరుని భక్తితో పూజించలేదో, లేక నేను సద్గురువును నిందించానేమో, లేకుంటే నన్ను ఏ దైవము ఎందుకు అనుగ్రహించదు అని పరితపించి నదిని సమీపించాడు. సరిగ్గా సమయానికి శ్రీగురుడు తమ శిష్యులతో కలిసి స్నానం చేయడానికని నది వద్దకు వచ్చారు. ఆ బ్రాహ్మణుని చూచి ఆయన అతనిని తీసుకురమ్మని శిష్యులను పంపారు. శిష్యులు పరుగు పరుగున పోయి నీటిలో మునగబోతున్న ఆ విప్రుని బలవంతాన శ్రీగురుని వద్దకు తీసుకువచ్చారు. స్వామి అతనితో, బ్రాహ్మణుడా, ఆత్మహత్య మహాపాపమని తెలిసి కూడా నీ విందుకే పాల్పడుతున్నావేమిటి అని అడిగారు. ఆ బ్రాహ్మణుడు, స్వామి, నన్నీ విషయం అడిగి మాత్రం ప్రయోజనమే ఉన్నది. పక్షానికి నెలకు ఒక్కసారి భోజనం చేసినా కూడా భరించరాని బాధ కలుగుతున్నది. అన్నం తినకుండా నేను ఎలా బ్రతికేది? నేను జీవించడం వలన భూమికి భారమే గాని ప్రయోజనమేమున్నది అని చెప్పి కన్నీరు కార్చాడు. శ్రీగురుడు, నాయన, క్షణంలో నీ బాధ పోగొట్టగల ఔషధమిస్తాను, భయం లేదు. ముందుగా నీవు నిర్భయంగా రుచికరమైన భోజనం చెయ్యి అన్నారు.
ఆ బ్రాహ్మణుడు ఆయనపై విశ్వాసం ఉంచి శ్రీగురునికి నమస్కరిస్తూ ఉండగా ఆ గ్రామాధికారి కూడా వచ్చి నమస్కరించాడు. శ్రీగురుడు, నీవెవరు, ఎక్కడుంటావు అని అడిగారు. ఆ గ్రామాధికారి, స్వామి, మాది ఆపస్తంభ శాఖ కౌండిన్యస గోత్రం, నన్ను సాయం దేవుడంటారు. మా స్వస్థానం కడకంచి, కాంచీపురం. కేవలం భుక్తి కోసం ఒక యవనరాజు సేవలో సంవత్సరం నుండి పనిచేస్తున్నాను. మీ దర్శనం వలన నా జన్మాంతర పాపాలన్నీ నశించాయి. గంగలో స్నానం చేస్తేనే పాపాలు నశిస్తాయి. చంద్రుడు రాత్రి సమయాలలో మాత్రమే తాపాన్ని పోగొడతాడు. కల్పవృక్షం తన నీడను ఆశ్రయిస్తే మాత్రమే కోరినది ప్రసాదిస్తుంది. కానీ ఈ విశ్వాన్ని తరింపచేయడానికి అవతరించిన తమ దర్శనం తక్షణమే పాప తాప దైన్యాలను హరించి ధర్మార్థ కామ మోక్షాలను ప్రసాదించగలదు. నా అదృష్టం వలన అప్రయత్నంగానే మీ దర్శనమైంది అని స్తుతించాడు. శ్రీగురుడు అతనిని ప్రేమగా తన దగ్గర కూర్చోబెట్టుకుని, సాయం దేవా, నేనొక మాట చెబుతాను వినుము. ఈ బ్రాహ్మణునికి ఉదరశూల రోగమున్నది. భోజనము లేకుండా ఇతను ఎలా బ్రతుకుతాడు? ఇతని రోగానికి మృష్టాన్న భోజనమే మందు. కనుక నీవితన్ని తీసుకువెళ్ళి మంచి భోజనం పెట్టు అని ఆదేశించారు. సాయం దేవుడు ఆశ్చర్యచకితుడై, స్వామి, నెల రోజుల ఉపవాసం తర్వాత నిన్న ఒక్క రోజు తింటేనే ఇతడా బాధ భరించలేక ఇప్పుడు ఆత్మహత్యకు సిద్ధమయ్యాడు. ఇతనికి భోజనం పెడితే బ్రహ్మహత్యా పాతకం చుట్టుకుంటుందేమో అన్నాడు. స్వామి నవ్వి, అలా అయితే ఇంకా మంచి మందు చెప్తాను వినుము. నన్ను మించిన వైద్యుడే లేడు. ఇతనికి పరమాన్నము గారెలతో కూడిన భోజనమే పరమౌషధం. నీవు సంకోచించక ఇతనిని తీసుకువెళ్ళి అలాంటి భోజనం పెట్టు అన్నారు. సాయం దేవుడు ఆయనకు నమస్కరించి శిష్య సమేతంగా శ్రీగురుని కూడా భిక్షకు ఆహ్వానించాడు. అప్పుడు శ్రీగురునితో పాటు అందరము సాయం దేవుని ఇంటికి వెళ్ళాము. ఆ పుణ్య దంపతులు రంగవల్లులతో తీర్చిదిద్దిన మంటపాల మీద చిత్రాసనాలు వేసి శ్రీగురుని మిగిలిన అతిథులను కూర్చుండబెట్టి రుద్ర సూక్తం మొదలైన మంత్రాలు చదువుతూ శ్రీగురుని సర్వోపచారాలతో పూజించారు. శ్రీగురుడు సంతోషించి, నీ సంతతి వృద్ధి పొందుగాక, నీ వంశస్థులందరికీ మా యందు భక్తి కలుగుగాక అని సాయం దేవుని ఆశీర్వదించారు. ఆ తరువాత ఆ దంపతులు అందరికీ షడ్రసోపేతమైన భోజనం పెట్టారు. శ్రీగురుని కృప వలన ఉదరరోగి అయిన బ్రాహ్మణునకు ఆ భోజనం అమృతంలా పనిచేసి అతని రోగబాధ మటుమాయమైంది. ఇక్కడ మనం ఒక అంశం చెప్పుకుంటే, ఈ యొక్క సాయం దేవుడే ఎవరని చెప్పుకున్నామమ్మా? ఈ మధ్యన శ్రీపాద లీలా వైభవం మనం పారాయణ చేశాం కదా, దానిలో ఏమని తెలుసుకున్నాము? గోవింద భట్ గారు లేరు, గోకర్ణవాసి. ఆ గోకర్ణవాసి గోవింద భట్ గారే ఈ శ్రీగురుని అవతారంలో సాయం దేవుడు అన్నమాట. ఈ సాయం దేవుడే సాయిబాబా కాలంలో హేమాడ్ పంత్, మనకి శ్రీ సాయి సచరిత్రని మరాఠీలో అందించలేదమ్మా, ఆ హేమాడ్ పంత్గా అవతరిస్తారన్నమాట. ఈ సందర్భంలో మీకందరికీ జ్ఞాపకం చేద్దామని చెప్తున్నాను. శ్రీదత్తాయ గురవే నమః, శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమః, శ్రీ నృసింహ సరస్వత్యై నమః. ఇది త్రయోదశాధ్యాయం సంపూర్ణం. తదుపరి చతుర్దశోధ్యాయ ప్రారంభం. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః. చతుర్దశోధ్యాయ శ్లోకం ఏమిటి అంటే, శిష్యత్వేనోరీకృత్య సాయం దేవం రరక్షయః భీతం చక్రూరయవనాత్ శ్రీదత్త శరణం మమ. నామధారకుడు, స్వామి, అటు తరువాత శ్రీగురుడు ఏమేమి చేశారో చెప్పండి అన్నాడు. సిద్ధయోగి సంతోషించి ఇలా చెప్పారు.
భోజనాలైనాక సాయం దేవుడు శ్రీగురుని పాదాలెత్తుతూ, సద్గురు, మీ పాదసేవ వలన నా జన్మ సత్కర్మలు సార్థకమయ్యాయి. మీ అనుగ్రహం వలన నా పితృదేవతలు కూడా తరించారు, ధన్యుడిని. మాయ చేత మానవునిలా కనిపిస్తున్నారే గాని మీరు సాక్షాత్తు భక్తులను ఉద్ధరించడానికి అవతరించిన భగవత్ స్వరూపులే. మీ మహిమ వేదాలకే అంతుబట్టనిది. అట్టి మీకు సేవ చేసే అవకాశం నాకు అనుగ్రహించి నా వంశాన్నే పావనం చేశారు. కానీ నాదొక విన్నపమున్నది. ప్రస్తుతం నేనొక కష్టంలో ఉన్నాను. వేరు దారి లేక నేనొక యవనరాజు సేవలో ఉన్నాను. అతను నరరూప రాక్షసుడే. అతడు ప్రతి సంవత్సరము ఒక బ్రాహ్మణుని చంపుతాడు. నన్ను బలి ఇయ్యాలని తలచి ఇంతకు ముందే నాకు కబురు పంపాడు. నేనిప్పుడు అతని వద్దకు వెళ్ళాలి. తప్పదు. నన్ను మీరే కాపాడాలి స్వామి అన్నాడు. శ్రీగురుడు అతని తలపై చేయి పెట్టి ఆశీర్వదించి, నాయనా, భయపడకు. ఆ యవనుడు నిన్ను ఏమీ చేయలేడు. భగవంతుడు సర్వానికి యజమాని. నీవు అతని చేత సత్కరింపబడి సంతోషంగా తిరిగి వస్తావు. నీవు వచ్చేదాకా మేమిక్కడనే ఉంటాం. దీర్ఘాయుష్మాన్ భవ అని పంపారు. సాయం దేవుడు శ్రీగురుని మాటలు విని సంతోషంతో యవనరాజు వద్దకు వెళ్ళాడు. తాను కబురంపగానే రాకుండా ఆలస్యం చేసినందుకు కోపంతో రాజు అతనిని చూస్తూనే లోపలకు వెళ్ళిపోయాడు. సాయం దేవుడు భయంతో శ్రీగురుని ధ్యానించాడు. అంతఃపురంలోనికి వెళ్ళిన యవనునికి అంతలోనే నిష్కారణంగా భయము, చనిపోతున్నంత బాధ కలిగి స్పృహ తప్పి పడిపోయాడు. అప్పుడు అతనికి ఒక స్వప్నం వచ్చింది. ఒక బ్రాహ్మణుడు అతన్ని ముక్కలు ముక్కలుగా కోస్తున్నట్లు కనిపించి విపరీతమైన బాధ కలిగింది. అతనికి స్పృహ వచ్చేసరికి తాను చేస్తున్న హింస ఇతరులకెంత బాధాకరమో తెలిసి వచ్చింది. పశ్చాత్తాపంతో అతను బయటకు వచ్చి సాయం దేవుని పాదాలపై పడి, అయ్యా, మిమ్మల్ని నేను పిలిపించలేదే, మీరు ఇంటికి వెళ్ళవచ్చు అని వస్త్రభూషణాదులతో ఘనంగా సత్కరించి పంపాడు. సాయం దేవుడు శ్రీగురుని కృపకు పట్టరాని ఆనందంతో త్వరగా తన గ్రామం చేరి శ్రీగురునితో జరిగినదంతా చెప్పాడు. ఆయన సంతోషించి, నాయన, మేము పుణ్యతీర్థాలు దర్శిస్తూ దక్షిణ దిక్కుగా వెళతాం అన్నారు. అతడు నమస్కరించి, స్వామి, నాకు మీరు ప్రసాదించిన ఈ జీవిత శేషాన్ని మీ సేవకే అంకితం చేస్తాను, అనుగ్రహించండి. మీ పాద సన్నిధి విడిచి నేను బ్రతకలేను. నన్ను విడిచిపెట్టి వెళ్ళవద్దు, నేను కూడా మీ వెంట వస్తాను అని వేడుకున్నాడు. శ్రీగురుడు, నాయన, నాకు ఆత్మసమర్పణం చేసుకున్నావు. నీ అభీష్టం నెరవేరుతుంది. మేమొక పని మీద వెళుతున్నాం. 16 సంవత్సరములకు మళ్ళీ మేము వచ్చి ఈ గ్రామానికి దగ్గరలోనే నివసిస్తాం. నీవప్పుడు సకుటుంబంగా వచ్చి దర్శించుకోవచ్చు. అంతవరకు ఇక్కడే సుఖంగా ఉండు అని ఆశీర్వదించి శిష్యులతో కలిసి పాదచారి అయి అనేక పుణ్యక్షేత్రాలు దర్శిస్తూ వైద్యనాథం చేరారు. అక్కడ ఆయన కొంతకాలం గుప్తంగా నివసించారు. అది విని నామధారకుడు, స్వామి, అప్పుడు శ్రీగురునితో అనేక మంది శిష్యులున్నారు కదా, వాళ్ళెక్కడున్నారు? శ్రీగురుడు అక్కడ గుప్తంగా ఉండి ఏమి చేశారు అని అడిగాడు. శ్రీదత్తాయ గురవే నమః, శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమః, శ్రీ నృసింహ సరస్వత్యై నమః. శ్రీ గురు చరిత్ర త్రయోదశి చతుర్దశోధ్యాయం సంపూర్ణం. ఏతత్ఫలం సర్వం సద్గురుచరణారవిందార్పణమస్తు. సద్గురవే నమః. శ్రీమాత్రే నమః. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః. 2 అధ్యాయాలు ఒక రోజు పారాయణగా మనం పెట్టుకున్నాం కదా అమ్మా, అది అందుకని ఇలా 2 అధ్యాయాలు చెప్పుకుంటున్నాం. సరేనా? శుభం భూయాత్.